ఇట్లాంటి పరిచర్య దేవుడు మనకు ఇచ్చాడు, చాలా మందికి ఇచ్చాడు కనుక ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నది ఈ పరిచర్య. దేవుని రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త ప్రకటించుచున్నప్పుడు అనేకులు నమ్మి ప్రభు నామములో బాప్తిస్మం పొంది ప్రభు రాజ్యానికి వారసులై వారి పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడుతూ దాఖలా చేయబడి ప్రభు రాజ్యము కోసము సిద్ధపడుతూ ఆయన రాక కోసం ఎదురు చూస్తూ జీవిస్తూ ఉన్నారు. అటువంటి మహాభాగ్యము మనకు వస్తూ ఉన్నది. ఈ పరిచర్య చేయడానికి ఎట్లా చేస్తారు అంటే అందరి సహకారము ఉండాలి. అందరి సహకారము ద్వారానే జరుగుతుంది. ఒక్కరూ చేయలేరు. అందుకని ప్రభు ఇద్దరిద్దరిని పంపించాడు. తర్వాత 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకుని ఎంటబెట్టుకొని వెళ్తున్నాడు. మరి 12 మందిని దేవుని సువార్తను చెప్పుచు యేసు ప్రభు తోడ వెళ్తూ ఉన్నారు. ప్రతి గ్రామములో ప్రతి పట్టణములో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మరి ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేసేవారు? ముందు చేపలు పట్టే వాళ్ళు కొందరున్నారు, అనేక పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వారందరినీ నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని పిలిచాడు. పిలుస్తున్నప్పుడు వారు చేస్తున్న పని అక్కడే వదిలేసి వచ్చారు. సరే నేను వస్తాను అని చెప్పేసి అయితే తీసుకెళ్ళి ఇంటి దాకా చేర్చి కానీ లేదా వాటిని వ్యాపారం చేసుకొని అమ్ముకొని కానీ వచ్చిన వాళ్ళు కాదు. అక్కడే తమ వలలు విడిచేసి, ధోనిని విడిచేసి, తండ్రిని విడిచేసి, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని విడిచేసి ఎమ్మటే వచ్చేసారు అలాగనే కట్టుబాటులో. మరి వాళ్ళు ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసుప్రభు అమ్మట వెళ్ళారు. యేసుప్రభు దగ్గర చాలా డబ్బు, చాలా ధనధాన్యాలు ఉండి వాటిని ఖర్చు చేసుకుంటూ సువార్త చేశారా? చెప్పండి, అలా చేశారా? యేసుప్రభు దగ్గర కూడా ఏమీ లేదు. ఆయన కూడా 30 సంవత్సరాలు తన తండ్రి ఇంట ఆయన పని చేసి జీవనం కొనసాగించి ఈ బాప్తిసం తీసుకోవడానికి వచ్చి బాప్తిసం తీసుకొని ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇంకా వెంటనే సువార్త చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. కనుక ఇప్పుడు ఎలా చేయగలిగారు వీరు? సహకారులు కావాలి, సహాయం చేసేవాళ్ళు, నడిపించగలిగేవారు, వారికి ఆహారము కావలసిన ఏదైనా పెట్టే విధానము కావాలి కదా, తింటూ వాళ్ళు చేయాలి. అలాగనే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. కొంతమంది ఆస్తి కలిగిన వారు ఉంటే ఉండవచ్చు, వాళ్ళు తమ ఆస్తి ఖర్చు పెట్టి చేసేవాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు. అంటే ప్రభువు ఆజ్ఞ ఇచ్చాడు. వారిని పిలిచి సమస్త దేశానికి పంపించేటప్పుడు ఏమన్నాడంటే, మీరు ఏమీ తీసుకెళ్ళవద్దు, చేతికర్రనైనా, చెప్పుల జతనైనా, 2 జతల బట్టలనైనా, జాలినైనా, అంటే డబ్బునైనా ఏమీ తీసుకుపోవద్దు, మీరు వట్టిగానే బయలుదేరండి అన్నాడు. అలా వెళ్ళారు. వెళ్ళి కొంతకాలము జరిగిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత మీకేమైనా తక్కువైనదా అని అడిగాడు ప్రభు. అడిగినప్పుడు మాకేమీ తక్కువ కాలేదన్నారు. తినటానికి కానీ, ధరించుకోవటానికి కానీ, వాళ్ళకు కాళ్ళకు చెప్పులు తొడుక్కోవటానికి కానీ అన్ని రకాలుగా అవసరతలు అన్నీ కూడా తీరినాయి. ఏ కొరత లేదు. అయితే ఇప్పుడు మరలా చెప్తున్నాను అన్నాడు. ఏమన్నాడంటే, జాల కలిగిన వాడు జాల తీసుకోండి, బట్టలు కలిగిన వాడు బట్టలు తీసుకోండి. అంటే నీకు ఏమైనా కలిగి ఉంటే తీసుకొని వెళ్ళి చెయ్యి. అప్పుడు అవన్నీ ఏమీ లేకుండా దేవుడు మీకు ఇస్తాడు అని రుజువు చేయడానికి నేను ఈ విధి చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఖర్చు పెట్టండి, నా నిమిత్తము ఖర్చు పెట్టండి. మీ దగ్గర ఇంకా ఏదైనా ఉందా? పెట్టేసేయండి. లేకపోతే ఒకటిగానే రా, నీకేమీ తక్కువ ఉండదు. ఎవరికి కలిగిన సామర్థ్యము కొలది వారు నేను అప్పచెప్పిన పని చేయండి. అలా చేస్తే మీకు పరలోకమందు ధనము ఎక్కువ అవుతుంది. ఆహా, ఎమ్మటి చెప్పాడు. చిన్న మందే తక్కువ మందే ఆయన అంటున్నాడు, మీకు రాజ్యము అనుగ్రహించడానికి మీ పరలోకపు తండ్రికి ఇష్టమైంది. ఓ చిన్న మంద భయపడబోకండి. ఎందుకంటే ఇది ఇంత పని మనము చేయగలమా? ఇట్లా మనము సువార్త చేయగలమా? ఇట్లా దేవుని కార్యాలలో మనము పాలుపంపులు పొందగలమా? ఏమి చేయాలి అనంటే ఆయన అంటున్నాడు, మీరు కొద్దిమంది అయినా మీకు కలిగి ఉన్న దానిని అమ్మి ఏం చేయాలా? ధర్మము చేయండి. పాతగీలని చంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఆ సంచి పాతగీలదు, ఒకే రకంగా ఉంటుంది, తుప్పు పట్టదు, ఒకే రకంగా ఉంటుంది. ధనము అక్కడ మనము సమకూర్చుకోవాలి. ఈ చిన్న మందకు చెప్తున్నాడు, భయపడొద్దు నువ్వు అమ్మాలంటే అన్నాడు. భయపడొద్దు నువ్వు అమ్మాలంటే. మా ఊర్లో అందరూ అన్నారు, ఈయనకు సలవరాజుకు ఎక్కడి నుండో వస్తున్నాయి, బ్యాగులు దిగుతున్నాయి డబ్బులు, అందుకని పని చేస్తున్నాడు, ఈ పాడిపోయిన స్థలాలన్నీ కొనుక్కొని బాగు చేసుకొని చర్చి కడుతున్నాడు అని అన్నారు. దేవునికి తెలుసు. నాకు ఇలాంటి సందర్భములో ఆయన నమ్ముకున్నప్పుడు ఈ మందిరము కావాలి,
10 మంది అన్య జనాంగముల్లో ఉండి, ఎరుగని వారిలో ఉండి మనము పోగైనాము. మనము కూడుకొని ఒక స్థలములో ఆయనను ఆరాధన చేసుకోవాలి. ఈ ఆరాధన చేసుకోవడానికి మనకు అంత స్థలము కావాలి, అంత గూటి స్థలము కావాలి అని దానికోసము మేము దేవుడు నాకిచ్చిన కృపను కొలది కొంత భూమి అమ్మేసి, దేవుని స్తోత్రం హల్లెలూయా, అమ్మేసి మందిరము కట్టారు. సంఘస్థులు కూడా వాళ్ళ శక్తి కొలది వాళ్ళు కొంత ఇచ్చారు. అలా ఆ మందిరం ఏర్పాటు చేస్తూ ఉంటే అలా మీకేమొస్తుంది అని అంటారు. మాకు ఏమొస్తుంది, మాకు తెలుసు అక్కడ ఉంటుంది, ఇక్కడ కాదు అని చెప్పారు చాలామంది. కాదు, ఎవరు నమ్మాలి? అలా చేస్తా ఎక్కడి నుంచో వస్తా అన్నాడు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి నన్ను పిలిచిన దేవుడు నాకు అప్పచెప్పింది నేను చేస్తున్నా, నేను అక్కడనే ఉన్నాను అని చెప్పేసి అనుకుంటా. ఆ సందర్భంలో చాలా దిగులేసింది, చాలా ఇబ్బందులు వచ్చేసినాయి. ఆ ఇబ్బందులలో కొంచెము రుణము కూడా ఉన్నది. ప్రభువా ఇంకా ఎట్లా చేయాలని నేను భయపడవచ్చు. పోయి చేలో పండుకుని 6 ఎకరాల చేను, ఆ చేలో నేను ఒక పంట వేసి, ఆ పంట వేస్తే వర్షం సరిగ్గా లేక పంట ఎండిపోతుంది. అయినా అలాంటి కష్టాల్లో దేవుడు అట్లా గట్టించుకున్నాడు. మరలా ఇంకోసారి వచ్చి ఇంకా ఎట్లా చేయాలా, ఏటా నష్టమే నాకు వ్యవసాయం మీద, ప్రతి ఏటా నష్టమే. అలా జరుగుతూ ఉంటే ఇంకా ఒకసారి ఇంకేం చేయాలని ఆ దుక్కి సాలల్లో పడుకొని నీళ్లు పెట్టాను. బాధేసినప్పుడు నాకు ఏంటంటే బైబిల్లోని సంగతులు కొన్ని గుర్తు చేసి ఒక మెల్లనైన స్వరముతో, అంటే అలా నా మనస్సులో ఆ మాటలన్నీ ప్రేరేపణకు వచ్చాయి. మాట్లాడినట్టుగా, వినిపించినట్లుగా అలా నాకే నా అంతరాత్మకు అవన్నీ బయలుపరచబడ్డాయి. అలా బైబిల్లో ఉన్న ఆయన వాగ్దానాలు, భయపడవద్దని చెప్పిన సంగతులు నాకు గుర్తుకొచ్చి మంచిగా నెమ్మదిగా సంతోషంగా ఏడుపు మానుకొని వెళ్ళిన తర్వాత కొంత భూమి అమ్మేసి మందిరం కట్టుకున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొంత సంఘస్థులు ఇచ్చింది. అలా కొనసాగుతూ వచ్చింది. అలా తర్వాత ఇక్కడ మనం ఈ ప్రాంతంలో కూడా, ఈ మార్టూరు గ్రామములో దేవుని మహాకృపలో ఈ స్థలం కొనటానికి కూడా ఎన్నో బాధలు పడ్డాం. మీ అందరికీ తెలుసు. అందరం పాలిభాగస్థలం కాబట్టి మీ శక్తి కొలది మీరు ఇస్తే, నా శక్తి కొలది నేను ఇచ్చి స్థలం కొన్నా. స్థలం కొని చాలా రోజులు మందిరం లేక చిన్న బాడుగ గదిలోనే ఉన్నాం. అక్కడ కూడా మరలా మనకు కొంచెము అభ్యంతరం కలిగినందువలన అక్కడ పెట్టుకోలేకపోయినప్పుడు మరి సంఘస్థులు మా ఇంటిలో ఇంకొక గదిలో కొంతకాలము ప్రార్థన ఆగిపోకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు ఆ శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గము ఆయన చూపిస్తాడు అని యాకోబు పత్రికలో చెప్పినట్లుగా అలా చూపించి మరి ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలములో కొంతకాలము చేసుకుంటున్నాం. ఆ సమయములో మొట్టమొదట మన దగ్గరికి కూడుకుంటున్న ఆత్మలు చాలా మంది జారిపోయినారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. జారిపోయినారు. మందిరాలు ఉన్న దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇంకా ఎట్లనో జారిపోయారు. అయినా మొదటి వారు కొంతమంది మాత్రం అలాగనే స్తంభాల్లాగా నిలబడి జరిగించుకుంటూ వచ్చాం. చివరికి కొంతమంది మానుకోమనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఎంతకాలం చేస్తారు, ఏం చేస్తారు, మందిరం ఏం లేకపోయా అనే పరిస్థితులకు కూడా వచ్చాం. అలాంటి సందర్భంలో కూడా నేనైతే భయపడలేదు, మీరు కూడా కొంతమంది భయపడలేదు. భయపడిన వాళ్ళు వాన కురిసి వరద వచ్చును, గాలి విసిరి అవింటి మీద కొట్టాను అన్నట్లుగా, అది కూలబడిపోయినను అన్నట్లుగా, పునాది బండ మీద లేని వారు మాత్రం జారిపోతారు, బండ మీద కలిగిన వారు మాత్రం జారిపోయే పనే లేదు. మరణం వరకు నమ్మకంగా ఉంటారు. ఆ విధంగా నడుచుకుంటూ వచ్చారు. చివరికి దీనికి కూడా మనము పునాది వేసి జరిగిస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి అది లేనప్పుడు దేవుడు నాకు ఆ కష్టకాలంలో ఒక 2 ప్లాట్లు వేములపాడు గ్రామంలో ఇచ్చారు. అప్పుడు ఒక ప్లాట్ అమ్మేశా. దేవుని స్తోత్రం. ఈ స్లాబ్ వచ్చినప్పుడు ఒక ప్లాట్ అమ్మేశాను. మీరు ఇచ్చినవి అవి మొత్తం కలిసి ఇది పెట్టుకున్నాను, వేసేసాను. దేవుడు మంచిగా ఆశ్చర్యకరంగా జరిగించాడు. మంచిగా ఈ పునాది మన అందరి ద్వారా ఆ చిన్న మంద ద్వారా ఇప్పుడు చాలా స్టాండర్డ్గా, అంటే ఒక్క రోజు కోసం కాదు, మన ఇల్లు అయితే చాలా స్టాండర్డ్ చేసుకుంటాం. మందిరం ఎలా ఉంటాం ఇలా అని అంటుంటారు కొంతమంది. ఆ ఇల్లు మన పిల్లలకు వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు పడగొట్టి మళ్ళీ కూడా కట్టుకుంటారు వాళ్ళు ఇంకా మంచి స్టాండర్డ్గా. అంతేకాదు మన పెద్దోళ్ళు కట్టిన ఇల్లు మనం ఉంచామా, ఆ పడగొట్టి పునాదులు కూడా లేపడేసి మట్టి కూడా వద్దని చెప్పేసి ట్రాక్టర్లు పెట్టి ఎక్కడికో తోలించి మీకు ఇష్టమైన మట్టి తోలించుకొని మంచిగా పునాది వేసుకున్నారు కదా. అది ఉండదు బాబు. అయితే దేవుని మందిరాన్ని అంత సులభంగా తీసేయరు తల్లి. కనుక ఇది కట్టిస్తే ఎన్నో తరాలు భూమి నిలిచి ఉన్నంత వరకు అంట నేను ఏమంటే, భూమి నిలిచి ఉన్నంత వరకు, ప్రభు అక్కడ వచ్చేంత వరకు ఎంతో మంది ఆత్మలు ఆయన్ను సేవ చేసుకొని ఆయన్ను మహిమపరిచి ఆయన్ను ఆరాధించేటువంటి ఆ పుణ్య స్థలముగా దేవుడు ఏర్పాటు చేసుకుంటేనే ఆ స్థలానికి ఆయన నామం పెట్టబడుతుంది, కానీ అంత సులభంగా పెట్టబడదు. కనుక దీనిని ఎవరు కదిలిస్తారు? ఎవరు కదిలించడానికి ఉండదు. కాబట్టి ఇలాంటి దీనిని మనము మంచిగానే మనకు దేవుడు ఇచ్చిన కృపను
మించి దీన్ని చేశారు. ఈ పునాది వేసి కట్టేటప్పుడు ఇక్కడ ఒక చిన్న పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చారు. గుంట తీసిస్తుంటే అక్కడ వచ్చి అంటున్నారు, ఇది మామూలు పని కాదు, ఏదో పెద్ద సంస్థ చేస్తున్నారు, మీరు చెప్పటం లేదు, మేము నమ్మము అన్నారు ఈ పని చేసేవాళ్ళు. అయ్యా, మీరు నమ్మకపోయినా బాధ లేదు, కానీ దేవుడు మాకు ఇచ్చిన తాళంతు వలన సంఘము మేమందరం కలిసి చేసుకుంటున్నామయ్యా అని చెప్పాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా దేవుని ఈ విధంగా ఆయన ఇంకా ఉంది కొరత పని, ఆయన మనము ఏదో మామూలుగా జరుపుకుందాం అనుకున్నాము, కానీ ఆయన గోడలు అయిపోయినాయి, కిటికీలు అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి, పనులన్నీ అయిపోయినాయి, ఇంకా బయట పనింది, కొంచెం ప్లాస్టిక్ పని, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అయితే అన్నీ కూడా దేవుడు చేస్తాడు. వాటికి ఇప్పుడు తొందర లేనే లేదు. ఇప్పుడు తొందర ఏంటంటే నశించు ఆత్మలను రక్షించేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మాత్రం మనము చెయ్యాలా. భూది గంతముల వరకు వెళ్ళి దేవుడు మనల్ని ఎక్కడెక్కడికి ప్రేరేపిస్తాడు, ఎక్కడికి పొమ్మంటాడో అక్కడికల్లా పోయి మనము ఈ పని చేయాలి. అలా ప్రభువారు అదే క్రమంలో జరిగిస్తూ వచ్చాడు. అదే క్రమంలో మనము కూడా ఈ పని సాగిస్తున్నాము. మనకు భిన్నంగా లేదు. ప్రభు శిష్యులు, తర్వాత అపోస్తలులు ఏ రీతిగా చేశారో, పౌలు గారు ఏ రీతిగా చేశారో గ్రామాల్లో ఆ కోవకు చెంది ఆ లైన్లో కనబడుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఒక మూటబడి ఏ సమస్య వచ్చి కట్టి ఇట్లా చేసినట్టుగా మనకు దేవుడు ఈ అప్పచెప్పిన ఈ పని అలా జరగటం లేక కష్టార్జితము ద్వారా మీకు కలిగినది అమ్మి చేయండి, మీకు పరలోకములో ఉంటుంది అని చెప్పిన విధానములు, ఆ విధానంలో జరుగుతున్నది మనందరికీ. ప్రతి ఒక్కరికి మీరు ఎవరెవరైతే ఈ సువార్త నిమిత్తము కానీ, ఆత్మల రక్షణ నిమిత్తము కానీ, ఈ బాప్తిస్మాల కార్యక్రమాలప్పుడు కానీ, సువార్త పనికి వెళ్ళేటప్పుడు కానీ, నేను సువార్త చెప్పడానికి నాకు సహకరించే విధానములో కానీ, ఇచ్చే విధానములో కానీ, ఈ విధానములన్నిటిలో మీరు చేసేది ప్రతి ఒక్కటి ఎంత చిన్నది కూడా, మంచి నీళ్లు, చల్ల నీళ్లు, ఉగ్గు గిన్నె అంటే చిన్న గిన్నెడు నీళ్లు ఇచ్చినా కానీ అది ఆ లెక్క మాత్రము తప్పిపోదు. అదంతా వ్రాయబడి ఉంటుంది. పాత గీలని సంచులు, అక్షయమైనటువంటి ధనము అక్కడ మీకు ఇలా చేసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది శాశ్వతమైనది. ఇది విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైనా అక్కడ విడిచిపెట్టేది లేదు. యుగయుగాలు జీవించినట్టుగా ఇలా చేస్తారు. అలా చేస్తున్నప్పుడు ఈ ప్రభువు వారికి కూడా ఇప్పుడు లూకా సువార్తలో 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. అప్పుడు వాళ్ళు శిష్యులు కానీ యేసు ప్రభు వారు కానీ ఎలా చేశారు? ఇలా మనలాగా, అంటే వాళ్ళలాగా, వాళ్ళు చేసిన దానిలో మనము దేవుడు ఎక్కడో ఒక చిన్న నలుసంతా మనము చేస్తున్నాం. ఆ కృపలో మనల్ని చేస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసిన అలాంటి పని మనకు అప్పచెప్పారు. కాబట్టి ఇక్కడ తెలియచేయబడుచున్న మాట చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను ప్రచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, ఎంతమంది? ఎవరు? అచ్చం పురుషులే కాదు, కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా. ఒకరి పేరు ప్రత్యేకంగా చెబుతున్నారంటే వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఉంటారు. వాళ్ళకు సహకారులు, ఆమెకు సహకారులు ఎందరో ఉంటారు. 12 మంది శిష్యులకి, అలాగే ప్రభువుకి సహకరించి సువార్త ప్రకటన చేసేటువంటి కార్యక్రమంలో పాలు పంపులు పొందిన వారు వీళ్ళందరూ. ఆ మగ్దలేనే మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య అయిన సుసన్నయు, యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉన్నారు. చూసారా, స్త్రీల పేర్లు ఎన్ని వచ్చినాయి? కొంతమంది వచ్చాయి. ప్రత్యేకంగా పేర్లు చెప్పబడ్డ వాళ్ళు ఒక 3 ఉన్నారు. వీరితో కూడా ఇతరులు అనేకులు, చాలా మంది అని అర్థం. ఇప్పుడు మనం కూడా ఏదైనా చెప్పాలంటే మొదట నా పేరు, తర్వాత మీకు మీ పెద్దల పేర్లు, కొంతమంది ఇంకొందరు పేర్లు, తర్వాత అందరూ చెప్పలేక అందరూ అయ్యా సంఘస్థులు అందరూ అని అంటారు. అంటే చెప్పే విధానం అన్నమాట అది. ఇలా అనేకులు అందరూ తమకు కలిగిన ఆస్తితో ఈ శిష్యులకు కానీ, యేసు ప్రభు వారికి కానీ, ఈ సువార్త చెప్పే వారికి కానీ ఉపచారము చేస్తా ఉన్నారు. అన్నం కావాలా, ఖర్చులకు కావాలా, వాళ్ళకి దుస్తులు కావాలా, అవన్నీ అవసరం కదా. వీటితో ఉపచారము చేస్తా ఉన్నారండి. అలా చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చేసినందువలన ఇప్పుడు మనము చేసే విధానము ఇది, వీళ్ళు ఇక్కడ ప్రభువారు ప్రారంభించి చేసిన ఈ పనికి ఏమన్నా లింక్ ఉందా? కుదిరిందా లేదా? లింక్ ఉందా? చెప్పండి, మీరు మాట్లాడాలా. ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఇప్పుడు మనం చేసే దానికి లింక్ ఉందా? ఉంది. అంటే వాళ్ళు కలిగినట్లుగా వాళ్ళు అమ్మి తెచ్చి ఉపచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు కలిగిన దానిని, నాకు కలిగిన దానిని, మనకందరికి కలిగిన దానిలో నుండి కొంత ఇచ్చి ఉపచారము చేస్తున్నారు. కనుకనే ఈ పనులు జరుగుతున్నాయి. ఇన్ని చోట్ల మనము సువార్త చెప్పగలుగుతున్నాము.
ప్రభు వాక్యమును, దేవుని రాజ్యమును గూర్చిన సంగతులను తెలియచెప్పగలుగుచూ ఉన్నాం. ఆ తెలుసుకున్న వారు నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మేము బాప్తిసం పొందుతామయ్యా, మా పాపలు కడిగి వేసుకుంటాము, మేము పాపులమని గ్రహించాము, ఈ పాపుల కొరకు ఆయన అవతారం ఎత్తి యేసుక్రీస్తు నామమున జన్మించినాడని మేము విశ్వసిస్తున్నాము, మా పాపము కోసమే ఆయన శిలువను మోసుకొని పోయినాడని, మా పాపం కోసమే ఆయన దేహమంతయు నలగగొట్టబడిందని, మా పాపం కోసమే ఆయన కాళ్ళల్లో చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, కొరడలతో కొట్టి చీల్చబడింది, అనేక అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు సొగసు స్వరూపము లేకుండా నలగగొట్టబడ్డాడు, వృద్ధపడ్డాడు, అనేక అవమానపరచబడ్డాడు, ఆ పాప శాపమంతా ఆయన భరించుకున్నాడని మేము గ్రహించాము. కనుక పాపినైనా నన్ను కరుణించు ప్రభు, నా పాపము కోసము నీవు ఇంత గొప్ప కార్యము చేశావు, ఎంత గొప్ప దేవుడవయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నేను నీ నామములో బాప్తిసం తీసుకొని పాపాలు కడిగి వేసుకోవాలని నీ దయను కోరుతున్నాను, సహాయము చెయ్యి అని అడుగుతున్నాను అని అడిగి ఆ పాపాలకు పశ్చాత్తాపము కలగాలని ఇలా తెలియచేస్తున్నారు. ఆ పాపాలకు పశ్చాత్తాపము కలగాలని ఇలా తెలియచేస్తున్నారు. తెలియచేసిన ఒప్పందమును బట్టి మనం ఏం చేశాము? తెలియచేసిన ఒప్పందమును బట్టి బాప్తిస్మాలు ఇవ్వడానికి వారికి సహకరించి అన్ని విధాలుగా కృప చూపించాము. ఇలా ఒక భక్తుడు బైబిల్ గ్రంథములో కూడా తన పాపాలు, పశ్చాత్తాపం అంటారు, ఏమంటారు? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే మనము దేవుని విషయములో మనము దేవునికి విరుద్ధముగా పాపము చేసినామని, దేవునికి దుఃఖము కలుగ చేసినామని, మన జీవితాలను చూసి దేవుడు ఎంతో సంతాపం పొందినాడని మనము గ్రహించి దుఃఖపడి ఏడవటం. ఇంత ఘోరమైన పాపము చేయబట్టే కదా నీకు అంత ఘోరమైన శిక్ష అని, నా దోషమును బట్టి కదా నీకు నలుగుగొట్టబడింది అని. కనుక వీటిని తలంచుకుంటూ మనము పశ్చాత్తాపడి ఏడ్చి, ప్రభువా మరింత కార్యం చేసినప్పుడు ఈ కార్యమును కూడా నేను తీసేసుకొని పొందుకోలేకపోతే ఎట్లా అని దేవుని ఎదుట ఇలా ఒప్పుకున్నాడు. కీర్తనల గ్రంథంలో 51వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఈ మాటలు చెప్పబడింది. ఆ ఒప్పందం, పశ్చాత్తాపమైనటువంటి మాటలు ప్రతి ఒక్కరూ అలా ఆయనను అడిగి ఆయన ఎదుట పొందుకొని ఈ విధంగా మనము పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే ఇది, చదవండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అంటున్నాడు. చాలు, చూసారా? నేను చెడుతనము చేసి ఉన్నా, ఒప్పుకోవటం అన్నమాట. యథార్థత అంటారు దాన్ని. ఏమంటారంటే మనము చేసిన దాన్ని ఒప్పుకుంటే యథార్థత అంటారు, ఒప్పుకోకపోతే దానిని యథార్థత అనరు. కప్పిపెట్టుకుంటే దానిని యథార్థత అనరు. 38వ కీర్తనలో కూడా, అక్కడ 38వ కీర్తనలో 8వ వచనంలో కూడా ఇలా తెలియచేయబడి ఉన్నది, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని? దేవా, నేను పాపిని, నా అతిక్రమములు ఎన్నో నా ఎదుటనే ఉన్నాయి, నేను చేసిన పాపం అంతా. కనుక నా దోషము పోవునట్లుగా, నా పాపము పోవునట్లుగా నన్ను కడిగి పవిత్రపరచుము తండ్రి, ఈ పాపములో నేను నలిగిపోయాను అంటారు. కేకలు వేసి ఒప్పుకుంటారు, ప్రభువా నన్ను కరుణించు అని. అలాంటి కరుణ ఆ దేవునిని అడిగి పశ్చాత్తాపపడేది, అది పశ్చాత్తాపం అంటే. తెలుసుకోవాలి మనం చేసిన పాపము, వీటన్నిటిని తెలిసి దేవునికి అప్పచెప్పుకొని ఉంటే అది మనము ఆ విషయంలో పశ్చాత్తాపపడినట్లు. దేవుడు మనల్ని కరుణించటానికి ఆయన చూపించే మహాకృప. కాబట్టి అక్కడే కీర్తనల గ్రంథము 32:5 కూడా చూడండి ఒక మాట. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందిని అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మన పాప దోషాన్ని పరిహరింపచేసేస్తాడు, ఇక ఉండనే ఉండదు. ఒప్పుకోకుండా కప్పుకుంటే అది అలాగే ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతాం, దోషమంతయు కడిగి వేస్తాడు. మొదటి యోహాను రాసిన పత్రికలో కూడా 1:9 ఈ మాట తెలియచేయబడుచున్నది. 1:9 మొదటి యోహాను పత్రికలో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునై ఉన్నాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని పవిత్రులుగా చేశారు సమస్త పాపము నుండి. అలా పడిన వారికి దేవుడిచ్చే మహాకృప, అలా పశ్చాత్తాపడిన వారికి దేవుడిచ్చే మహాకృప. అలాంటి వారు అలా చేసి బాప్తిస్మము పొందాలి. అలా బాప్తిస్మము పొందినప్పుడు ఈ కార్యమును దేవదూతలు తొంగి చూసి జీవ గ్రంథములో రాయబడతాయి. అలా వ్రాయబడినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన కృప కొలది దేవుని ఈ సువార్త మనము అనేక సమస్త జనుల ఎదుట సాక్షిగా ఉంటాం. సాక్షిగా ఉండినప్పుడు మన ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తాయి. ఏమేమిటివి? దయ్యములను వెళ్ళగొట్టటము, క్రొత్త భాషలు మాట్లాడటము, పాములను ఎత్తి పట్టుకోవటము, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు, చనిపోయిన వారిని కూడా లేపగలుగుతారు. ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు వీటిని చేస్తాడు. నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరి ద్వారా ఈ సూచక క్రియలు కనబడును అని చెప్పాడు. ఇలా కనపరుస్తూ ఉంటాడు. ఇలా కనపరుస్తూ ఉన్నప్పుడు ఇలాగ శిష్యులకు కూడా అదే జరిగింది. ఇలాంటి అధికారం ఇచ్చి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటన చేసి వాళ్ళు ప్రభునామములో ప్రార్థన చేసినప్పుడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినప్పుడు దయ్యాలు పారిపోయినప్పుడు వారు సంతోషంతో గంతులు వేస్తూ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీ నామములో మాకు దయ్యాలు కూడా, అపవిత్రాత్మలు కూడా లోబడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి అని చెప్పారు, అని సాక్ష్యం చెప్పారు. లూకాసు వార్తల 10వ అధ్యాయం 20వ వచనం ఈ మాట చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. మాకు దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయి ప్రభు అని సంతోషంతో గంతులు వేసుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు సూచక్రియలు మన సంఘము ద్వారా జరుగుతూ ఉన్నాయి. దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సాక్ష్యములు కలిగి, సాక్ష్యములు చెప్పి అలా జరిగిన వారు విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందిన వారు కూడా మన సంఘములో ఉన్నారు. అలాంటి ఆత్మలే ఈ సంఘములో దేవుడు సమకూర్చి ఉన్నాడు. అలాంటి సంతోషకరమైనటువంటి చిన్న మంద అయినా కానీ ఇలాంటి క్రియలు లేకుండా ఈ సంఘము ఇక్కడ దేవుడు ఏర్పాటు చేయలే. ఇలాంటి క్రియల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. కనుక అయితే ఈ సంఘము తెలుసుకోవాల్సినది, మీరందరూ తెలుసుకోవాల్సినది, మనం అందరము తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు ఇలా ఈ క్రియలు జరుగుతున్నాయి అని. మనం సాక్షులుగా ఉంటున్నాం, సాక్ష్యం చెప్పుకుంటున్నాం. అయితే అలా సంతోషమే కదా. నేను 6 బాప్తిస్మం తీసుకున్నారు ప్రభునామంలో. మొత్తం 10 మంది కావాల్సినది, 10 మంది కావాల్సి 11 కూడా కావాల్సినది. కానీ దేవుడు ఎవరికి ఏ రోజు ఏ కృపనిస్తాడో ఆ కృపే అది అవుతుంది, కానీ మనం అనుకున్నట్టుగా కాదు. ఇది దేవుని కార్యం, దేవుని చిత్తం, అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, మరి సంతోషం కదా ఇప్పుడు మనకు. ఈ సంతోషం, ప్రభువా నేను చాలా సంతోషించాను, ప్రభువా మరి యొక్క 6 ఆత్మలను సంఘములో నాయనను సమకూర్చావు, చేర్చావయ్యా, నీకు స్తోత్రములు అని చెప్పుకున్నాను. కానీ సంతోషం ఒక 6 ఆత్మలు దేవుని సన్నిధికి వచ్చినవి దేవుడు సమకూర్చాడు అన్న సంతోషం. అందుకని ఇప్పుడు ఇలాంటి సంతోషం కలిగినప్పుడు, అంతేకాదు బాబు అంటున్నాడు, ఇప్పుడు చదవండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వాళ్ళతో చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనందరి పేర్లు ఎక్కడున్నాయి? పరలోకమందు వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు నిన్న 6 పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయమ్మా. మీరు సంతోషించాలి. మొన్న అంటే గురువారం దాకా మీ పేర్లు పరలోకములో లేవు. శుక్రవారం రోజు మీ పేర్లు పరలోకములో దేవదూతలతో కూడా దేవుడు తొంగి చూసి ఆ కార్యాన్ని జయకరంగా జరిగించి ఒక్కొక్కరి పేరు జీవ గ్రంథములో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాశారు. కాబట్టి ఈ మహా ఆనందము కలుగుతూ వచ్చింది, దేవుని మహాకృప జరుగుతూ వచ్చింది. ప్రభునందు ఏక మనస్సు గలవారమై ఉండాలి. యువదియను చుంటికేను బతిమాలుతున్నాడు. ఎవరు? యువదియ, చుంటికే అనేవాళ్ళు, వీళ్ళు స్త్రీలు బతిమాలుతున్నాడు అనమాట. కాబట్టి మన సంఘములో కొద్దిగా ఆర్థికంగా కానీ, అన్ని విధాలుగా కానీ, విశ్వాసములో కానీ, ప్రార్థనలో కానీ, వాక్య పరిచర్యలో కానీ, సువార్త పని పరిచర్యలో కానీ ఈ విధానంగా బాగా తోడ్పడి వాళ్ళ శక్తి సామర్థ్యాల కొలది చేసేవారిని ఇంకా బతిమాలి, ఇంకా చేయండి. దేవుడు మీకు ఇచ్చిన కొలది చేయండి, మీకు ప్రతిఫలము పరలోకమందు
పాతగీలని సంచులు ఉన్నాయి. ఈ నా మాటలు కాదు, ప్రభువారి మాటలు. స్వయంగా పౌలు చెప్పినవి కాదు, పేతురు చెప్పినవి కాదు, యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. కాబట్టి చేయండి. ఇంకా బతిమాడుతున్నాం, అది చేద్దాం, ఇది చేద్దామని. చేయండి. బతిమాడుతున్నాను. అవును, నిజమైన సహకారులు మీరు ఉన్నారు కనుకనే ఈ సంఘము నిలిచి సాగుతున్నది. చిన్న మందైనా కానీ. ఏమంటారు? నిజమైన సహకారులు ఆ స్త్రీలు లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. ఇప్పుడు నేనొక్కడిని చేయలేను, మీరు కూడా ఒకళ్ళొకరుగా చేయలేరు. కాబట్టి మా స్వార్థ పని ఇదంతా మనకు దేవుడిచ్చిన పని, సంఘానికి ఇచ్చిన పని. కాబట్టి ఈ పనిని మనం అందరం కూడా ప్రయాసముతో పాలు పంపులు పొంది ప్రయాసపడుతున్నవారు. తర్వాత ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మీ పేర్లు, సహకరించే వారి పేర్లు, సువార్త నిమిత్తము సహకరించే పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయమ్మా. ఎంత ఇస్తే జీవ గ్రంథములో పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయని చెప్పలేదు. సహకారుల యొక్క పేర్లు మాత్రమే, సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందిన వారి పేర్లు మాత్రమే. మరి ఆ గ్రంథములో నీ పేరున్నదా? ఒకసారి ఆలోచన చేసుకో. లేకపోతే ప్రభు నేడే తెలియచేస్తున్నాడు, ఇలా సహకారిగా ఉండి ప్రభువుని నమ్మి బాప్తిస్మము పొంది ప్రభు స్వార్థ పనిలో పాలువారై జీవ గ్రంథములో పేర్లు వ్రాయబడేటట్లుగా చేసుకోనండి. ప్రకటన గ్రంథములో 21:7 ఇలా రాయబడింది, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారంటే ఆ పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఈ జీవ గ్రంథమందు ఎవరి పేర్లు అయితే వ్రాయబడి ఉన్నాయో వారే ఆ పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని ఇక్కడ తెలియచేయబడుచున్నది. అక్కడే 3వ అధ్యాయంలో 5వ వచనం, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఇలా తెలియచేయబడుచున్నది, జయించిన వాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని సంఘములతో చెప్తున్నాడు. అక్కడ 20:15 వచనములో ఇలా అంటున్నాడు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత భాగ్యము మనకిచ్చాడు. ఇంత గొప్ప ధన్యత ఇచ్చి పరలోకములో జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడి ఉన్నది. జ్ఞానులను, గొప్ప గొప్ప విద్యాపరులను, ప్రధానులను వారికి బయలుపరచబడలేదు, కానీ అల్పులమైన మనకు ఈ సంగతులన్నీ బయలుపరచబడ్డాయి. అదే లూకా సువార్తలో ఈ 10వ అధ్యాయంలో 21వ వచనం నుంచి తెలియచేయడం ముగించుకుందాం. ఆ మాట చదువు. 21వ వచనం నుండి, ఆ గడియలోనే దేవుడు అంటే యేసు ప్రభువు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఉన్నాడు. చూసారా, ఎందుకు నమ్మటం లేదు పెద్ద పెద్ద జ్ఞానులు, ఎందుకు తెలుసుకోవటం లేదు పెద్ద పెద్ద విద్యాపరులు, తత్వజ్ఞానులు, శాస్త్రజ్ఞులు, ఇంకా ఏమేమిటి భూప్రపంచంలో పెద్ద పెద్ద వింతలు కనిపెట్టి చేసేవారు. మరి దేవుని యేసు ప్రభువును ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? అరే, చదువు లేదు, సంధ్య లేదు, ఇలాంటి వారు ఎందుకు అంగీకరిస్తున్నారు? ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు బాప్తిస్మం తీసేసుకుంటున్నారు? ఎందుకు పాపాలు ఒప్పుకొని నా పాపములు కడుగుమని యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొందుకొని ప్రభు ద్వారా నీతిమంతులు అవుతున్నారంటే ఎందుకు? వీళ్ళెందుకు అవుతున్నారు? వాళ్ళకి ఏ జ్ఞానము తక్కువై అవలేకపోతున్నారు? ఎందుకు అవలేకపోతున్నారు? అది మరుగు చేయబడి ఉన్నది. ప్రభువే అన్నాడు, అది వారికి మరుగు చేయబడింది. అది మనకు విద్య లేకపోయినా, పామరులమైన, జ్ఞానము లేకపోయినా, ఎర్రి వారిమైనా కానీ మనకు బయలుపరిచాడు. అందుకు దేవునికి స్తోత్రములు చెప్పాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. వాళ్ళంతా గొప్ప వాళ్ళం కాదు మనము, ఎన్నికలేని వారు. అసలు మనం ఇటు పోతున్నామంటే సలవరాజు వస్తున్నాడు, ఇదిగో ఈ రోడ్డునంటే ఎవరైనా వస్తారు చూడటానికి. ఒక అధికారికి వస్తున్నారంటే గుంపులు గుంపులుగా పోతారు. అంటే ఎన్నిక లేదు, యోగ్యత లేదు, అట విద్య లేదు, చెప్పుకోదగినటువంటి జ్ఞానము లేదు, ఏ పనితనము లేదు. ఎవడు చూస్తాడు నన్ను? మనల్ని ఎవరు
ఎన్నిక చేస్తారు? చేయరు. అయితే ఇలాంటి వారికి మహోన్నతుడైన దేవుడు ఏంటి? ఆకాశమునకు భూమికి ప్రభు ఆయన. ఆకాశమునకు భూమికి ప్రభు. ఆకాశ మహాకాశములను, సూర్య చంద్ర నక్షత్రములను, పంచభూతములను, సమస్త పర్వతములను, పర్వతాలనే కాదు సమస్త జీవులను, సముద్రాలను, నదులను, జలధారలను, మట్టి, రాళ్ళు, వజ్ర వైడూర్యాలు, బంగారములను, ఖనిజాలు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో సమస్తము కలిగిన వాడు, సృష్టించిన వాడు. అలాంటి మహోన్నతుడు, ఎవరికి అందనివాడు, అగోచరుడు, అలాంటి వాడు ఇలాంటి అస్సలు మనుషులే ఎన్నిక చేయరే ఇలాంటి వారికి ఇంతగా బయలుపరిచినాడంటే అబ్బా ఎంత ధన్యులమండి, ఎంత భాగ్యము దొరికిందంటారు. మరి ఆయన సన్నిధి మనం పోగొట్టుకుందామా? పోగొట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉంది. కాబట్టి నీవు వీరికి జ్ఞానులకును అధికారులకును మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నా. దేవుని స్తోత్రం. స్తుతిస్తున్నా, బయలుపరిచాడు మనకు. మనం ఎలాంటి వారమంట దేవునికి? పసి బాలురం. ఇంత భాగ్యం, తల్లిలాగా ఇంత గొప్పవాడు వచ్చి నిన్ను అరచేతిలో ఎత్తుకొని ఇశ్రాయేలీయులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, అస్సలు నిద్రపోడు. తల్లి అయితే అలిసిపోయి పాపం ప్రసవించి ఆ బాధ నొప్పులు భరించి కథ నెమ్మదిగా పడుకొని నిద్రపోడు. ఈ బిడ్డకి ఆయన అరచేతులలో కొంతమంది దూతలను కూడా పెట్టి భద్రపరిచి కాపాడుతున్నాడు. అలా నిన్ను నన్ను కడవరకు కాబట్టి పసిబాలుగా చేసి ఆయన చేతుల్లో పెట్టుకొని, నాయన ఆకాశమును భూమిని సృజించిన సరస్వతి గల దేవా ప్రభువా, పెద్ద పెద్ద జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి ఈ పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతిస్తున్నాను. ఆ తర్వాత అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నవి అని సమస్తము తెలియచేస్తున్నాడు. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవ్వడును ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడు ఎవరికి బయలుపరచునో వాడును తప్ప మరెవ్వడును ఎరుగడు. అలాంటి మహా గొప్ప గొప్ప వారికి మరుగు చేసి మనకు బయలుపరిచినాడు. కనుకనే మనము మారు మనసు పొంది నమ్మి ఆయనే దేవుడని ఒప్పందము చేసుకొని మన పాపములకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ద్వారా మన ప్రతి పాపము కడగబడేటట్లుగా చేశాడు. ఆయన మహాకనికరం ద్వారా ఇంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. కనుక ఈ ధన్యతలో నుండి ఎవ్వడు దుష్టుడు ఈ లోకములో ఉన్నాడు, వాడు నిన్ను ఆయన బిడ్డలను చెరపట్టాలని చూస్తూ ఉంటాడు. బెదరవద్దు, భయపడవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆకలి కలిగిన, తినటానికి ఉన్నా లేకపోయినా, మరణము వరకు నమ్మకముగా ఉంటే ఈ లోకంలో కొంతకాలమే బ్రతికేది. ఏమి తిన్నా, ఏమి త్రాగినా, ఎంత సుఖం అనుభవించినా కొంతకాలమే. తర్వాత అగ్నిగుండములో, ఆయన జీవగ్రంథములో పేరు లేని ప్రతి ఒక్క మనిషి అగ్నిగుండములో పడి యుగ యుగాలు కాలిపోవాల్సి వస్తుంది. అక్కడ నుండి రక్షించగలిగిన వాడు ఎవ్వరూ లేరు. కాబట్టి ఈ చిన్ని జీవితంలో ఎంత కష్టాలైనా అనుభవించి మరణం వరకు నమ్మకంగా ప్రభు బిడ్డలుగా ఉండండి. ఎంత మాత్రము తుడుపు పెట్టడు. ఒకవేళ ఏదైనా సందర్భాలు వచ్చి, ఏదైనా సమస్యలు వచ్చి, బాధలు వచ్చి మోసే అన్నట్లుగా ప్రభువా నీవు రాసిన ఆ జీవగ్రంథములో నుండి నా పేరు తుడిచేయ్యా అన్న కానీ ఆయన ఎంత మాత్రమును తుడుపు పెట్టకుండా నేను నిత్య జీవములో ప్రవేశపెడతాడు. ఆ ప్రవేశపెట్టే దేవుడు అంటున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండు, కొద్దిగే శ్రమకాల ఓపిక పట్టు, సహనము కలిగి ఉండు. నేను పడినాను కదా, నేను పడే కదా మీకు చెప్పేది, కాబట్టి మీరు పడండి, వాటి నుండి విడుదల వస్తుంది. ఇప్పుడు నేను విశ్రాంతి పొంది ఉన్నా, వాటన్నిటిని జయించి తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చొని ఉన్నా, అలాగూ జయించు, నాతో కూడా నా సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరం అలా ఏక మనస్సు కలిగి ఉందాం. ప్రభు రాకడ వరకు మనకు ప్రభు ఇచ్చిన ఆవిష్కాలం అంతా ఆ విధంగా ఉండి మనము నిత్య రాజ్యములో ప్రవేశించే మహాభాగ్యము దేవుని ద్వారా పొందుకుందాం. అట్లాంటి కృప మనకు ప్రభు అనుగ్రహించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.